ఖమ్మంలో వాన కుమ్మేసింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉప్పొంగింది. దీంతో పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది. నడుం లోతు నీళ్లలో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా అతలాకుతలో ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోనే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, మొత్తం ఇళ్లలో కూడా నీరు చేరిపోవడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించేందుకు అటు పోలీసులు రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్ లో ముఖాల లోతు నీళ్లు పైనే, అంటే నడుము లోతు పైన నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. గంటకు మొత్తం మున్నేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ కూడా ఖాళీ చేయించే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా వర్షాలు అధికంగా ఉంటే మాత్రం ఈ ప్రాంతం జల దిగ్బంధనంలో కూరుకుపోతుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతంలో కరకట్ట, మున్నేరు పైన కరకట్ట నిర్మించడానికి 2 వైపులా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతి ఏడాది 2 రోజులు 3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే మాత్రం ఈ సమస్య తప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జల దిగ్బంధనంతో పాటు ఆ ప్రాంతాల వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోతున్నాయి. అమ్మ, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? మేము ఇప్పుడే వస్తున్నాను బయటికి. ఇప్పుడు లేచిన కాంచి ఇంకా బాగున్నది సార్. వరద విపరీతంగా వస్తుంది. ఇంట్లోకి వచ్చేసినాయి, అన్ని తడిచిపోయినాయి. మొత్తం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అన్ని వదిలేసుకొని ఇంకా కట్టుబట్టలతో బయటకు వస్తున్నాం సార్. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పాలేరు రిజర్వాయర్ పై నుంచి కూడా వాగు అంటే పాలేరు రిజర్వాయర్ బ్రిడ్జి పై నుంచి కూడా నీరు చేరుతున్న పరిస్థితి. నీరు ప్రవాహంతో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాకపోకలు అనేది ఏదీ లేకుండా మొత్తం కూడా చుట్టూ అన్ని వైపులా కూడా వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. సంఘటనా స్థలాలు అంటే ఎక్కడైతే రాకపోకలు లేవో రాకపోకలు పునరుద్ధరించడానికి గల చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒకవైపు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అంటే మొత్తంగా మహబూబాద్ దగ్గర తాళపూసపల్లి దగ్గర రైల్వే ట్రాక్ పైన నీళ్లు కొట్టుకపోవడంతో మొత్తంగా ట్రాక్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కొట్టుకపోయిన పరిస్థితి అవుతుంది. దాంతో ఒక్కసారిగా ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో రైల్వే ట్రాక్ సంబంధించిన రైళ్లు పూర్తిగా నిలిపివేశారు. రైళ్లు నిలిపివేయడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క దీనికి సంబంధించినటువంటి పూర్తిగా చూసుకున్నట్లయితే వైరా రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కావచ్చు, ఖమ్మం నడిబొడ్డున పూర్తి స్థాయిలో జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు పూర్తిగా రోప్ పార్టీకి సంబంధించి కూడా రోప్ కట్టారు. తాడు కట్టేసి వారందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కుదిరితే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ అయిన పరిస్థితి. మరోపక్క మధుర ప్రాంతానికి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సొంత ప్రాంతం అంటే వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రాంతంలో ఆయన కరీంనగర్ పర్యటనను కూడా పూర్తిగా వాయిదా వేసుకొని మధుర చేరుకున్నారు. మధుర చేరుకున్న తర్వాత పూర్తిగా మధురలో కూడా ఎర్రుపాలెం సంబంధించి మధుర దగ్గర వాగులో ఒక వ్యక్తి కొట్టుకపోతున్న పరిస్థితి ఉంది. ఒక వ్యక్తిని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసిన పరిస్థితి, వారిని కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. మనుగూరు పట్టణానికి సంబంధించి చూసుకున్నట్లయితే అశ్వాపురం, మనుగూరు జల దిగ్బంధనంలో కూరుకుపోయింది. మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా మొత్తం ఆ ప్రాంతం అంతా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ నీరు చేరిపోతున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికే 80 మేకల పైన గొర్రెలు కూడా పూర్తిగా నీటి కూడా ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో నీలమట్టమైన ఇప్పటికే ఈ వర్షాలకి 2 కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. అమ్మ, ఎక్కడికి పోతున్నారు? ఏమని చెప్పారు ఇంతకుముందు? ఇంకేం చెప్పలేదు అధికారులు. ఇక బాగా వస్తుందని ఆగంగా రోడ్ ఎక్కుతున్నాం. బయటకు వచ్చేస్తాను మేము. తన వరద వస్తుంది, అసలు కట్ట పెట్టేది, ఆ మనిషి కూడా కట్ట పెట్టేది. వరదలో కాలాలు పడే మనిషిని పట్టుకున్నాం మేము. డాబాల మీద పైన ఉన్నారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక మహిళ కొట్టుకపోతుంటా కూడా స్థానికులు కాపాడి తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే మనకు చూడొచ్చు స్పష్టంగా. ఎందుకంటే గంటకి ప్రాంతంలో వరద ఉధృతి పెరుగుతుంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో పాటు ఈ ప్రాంతాలను ఖాళీ చేయాల్సినటువంటి వారంతా ఖాళీ చేయకుండా డాబాల పైన ఎక్కి ఉంటున్న పరిస్థితి ఉంది. భవనాల మీద ఎక్కితే సేఫ్, వర్షం తగ్గిపోతుందని భ్రమంలో ఉంటున్నప్పటికీ మొత్తంగా గంటకి పెరుగుతున్న వర్షం, అదేవిధంగా వరద ఉధృతులతో ఖమ్మం ఉమ్మడి జిల్లా అతలాకుతలో ఉందని చెప్పి ఇప్పుడు ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి పూర్తిగా ప్రకాష్ నగర్ కావచ్చు, ప్రశాంత్ నగర్ కావచ్చు, పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో మొత్తం పూర్తి ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో పాటు ఆ ప్రాంతంలోకి కార్లు, మోటార్ సైకిల్ అన్ని కూడా కొట్టుకపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో చిన్నపిల్లలను సైతం కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేసి కట్టుబట్టల మీదనే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా దిక్కుతోచిన పరిస్థితి. ఎందుకంటే
ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగుతుంది. వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పిల్లలను కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మొత్తంగా ఖమ్మంలోనే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. పునరావాస కేంద్రాలకి ఏర్పాటు చేస్తారు. ఎక్కడ పోతున్నారమ్మా? అక్కడ రోడ్ సైడ్ అంకు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ లోపల? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఇక బయటికి రాలి ఇప్పుడే వస్తున్నారు అందరూ. వెంకటేష్ నగర్ వెళ్ళిపోతున్నాం మేము, గుట్ల బజార్కి వెళ్ళిపోతున్నాం. చుట్టాలు ఉన్నారా? ఉన్నారండి. చూడొచ్చు అంటే పునరావాస కేంద్రానికి లేదంటే ఇక్కడ ఉన్న బంధువులు ఇళ్లకు వర్షాలు వస్తే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇలాగే కొనసాగితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వస్తారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిసర ప్రాంతాలకు వెళ్లి వాళ్ళందరూ కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం నగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.